AK6 నియమిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి హయాంలో కూడా కొత్త పథకాలకు ఎలాంటి శ్రీకారం చుట్టబోతామో అలాగే గతంలో రేవంత్ రెడ్డి సర్కారు ఇచ్చినటువంటి హామీలను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేరుతున్నాయి అన్న సంకల్పంతో కూడా రేపు జరిగే ఆర్మూర్ ప్రాంతంలో కూడా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పాదయాత్ర నిర్వహించబోతున్నారు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు కూడా హాజరుకోబోతున్నారు. అలాగే రేపు ఈ యొక్క కార్యక్రమానికి ఎలాంటి కార్యాచరణ చేస్తూ ఉన్నారు, అలాగే కార్యకర్తలకు ప్రజలకు ఎలాంటి పిలుపునివ్వబోతా ఉన్నారు అన్న విషయాన్ని కూడా స్థానిక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయరెడ్డి గారు పడుతూ ఉన్నారు. చెప్పండి, మీ ఆధ్వర్యంలో కూడా రేపు జరిగిపోయే పాదయాత్రకు ఎలాంటి పిలుపునిస్తా ఉన్నారు? రేపు సాయంత్రం 4 గంటలకి ఆలూరుకి మన AICC ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, అదేవిధంగా మా ఇందూరు ముద్దుబిడ్డ PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క గారు, సుదర్శన్ రెడ్డి గారు, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, షబీర్ అలీ గారు, మిగతా నాయకులందరూ కూడా పెద్ద మొత్తంలో ఆలూరు నుంచి ఆర్మూర్ పట్టణానికి జరిగే పాదయాత్రలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకుంటున్నారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమం గతంలో నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులలో తిరగడం జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క కార్యక్రమంలో పంచుకోవడానికి AICC గారు, PCC గారు అందరూ కూడా రావడం జరుగుతుంది. నియోజకవర్గం నుంచి పెద్ద మొత్తంలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వాస్తవంగా రేపు పాదయాత్ర ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతోంది? ఎన్ని వేల మంది రైతులు అలాగే కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు సుమారు 4 గంటలకి ఆలూరులోని రాజీవ్ గాంధీ స్టాచ్యూ నుంచి ప్రారంభం అవుతుంది. అక్కడ నుండి అంబేద్కర్ చౌరస్తా నుంచి మనకి గగ్గుపల్లి, ఈసపల్లి నుంచి ఆర్మూర్ పట్టణంలోని ధోబిఘాట్ నుండి ఆర్మూర్ గోల్బంగ్లా మరియు అక్కడ నుండి పాత బస్టాండ్ వరకు సుమారు 9.5 కిలోమీటర్లు పెద్ద మొత్తంలో కార్యకర్తలతోని, రైతులతోని, మహిళలతోని అందరూ కూడా పెద్ద మొత్తంలో పాల్పంచుకుంటున్నారు. ముఖ్యంగా ఆలూరు నుంచి మొదలుపెట్టే సమయంలో ఆలూరు మండలానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, రైతులు, నందిపేట సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అదేవిధంగా మాక్లూరు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా 3 మండలాలకు సంబంధించిన అందరూ కూడా ఆలూరు ఎక్కడైతే ప్రారంభమవుతుందో ఆ ప్రారంభ కార్యక్రమంలో ఉంటారు. దాని తర్వాత గగ్గుపల్లి నుంచి డొంకేశ్వర్ సంబంధించిన మండల నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళలు, సంఘాలు అందరూ కూడా పాల్పంచుకుంటారు. అదేవిధంగా ఈసపల్లికి వచ్చినాక ఆర్మూర్ రూరల్ సంబంధించిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద మొత్తంలో పాల్పంచుకుంటారు. దాని తర్వాత సుభాష్ నగర్ దగ్గర మాత్రం ఆర్మూర్ పట్టణంకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, కుల సంఘాలు, మహిళలు అందరూ కూడా పెద్ద మొత్తంలో సుమారు 2.5-3 వేల మంది పట్టణానికి సంబంధించిన వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్పంచుకొని అక్కడి నుండి పెద్ద మొత్తంలో పాత బస్టాండ్ దగ్గరికి రావడం జరుగుతుంది. రేపు జరగబోయే పాదయాత్ర స్థానిక ఎన్నికల ప్రభావం ఎన్నికలకు అంటే ఒక పిలుపు పెడతామంటే తప్పకుండా మొదటగా ఏంటంటే మనం 20 సంవత్సరాల ఈ యొక్క సుదీర్ఘ కాలంలో ఏ రకంగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది, ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలు, గ్యారెంటీలన్నీ కూడా ఏ రకంగా నెరవేరుస్తున్నాం, ఉద్యోగాలే కానీ, పెన్షన్లే కానీ, రైతులకు సంబంధించి సుమారు 1,00,000 కోట్ల పైచిలకు ఇప్పటికే రుణమాఫీ ద్వారా ప్లస్ ఇవన్నీ కూడా రైతులకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇందిరమ్మ ఇండ్లే కానీ, కొత్తగా రేషన్ కార్డులు మా నియోజకవర్గానికి సుమారు 17,000 పైచిలకు కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు లేని విధంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. కనుక ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. తప్పకుండా పెద్ద మొత్తంలో ఇక్కడ ఉన్న ప్రాంతం నుంచి అందరూ కూడా నియోజకవర్గం ఆర్మూరే కాకుండా పక్కన ఉన్న బాల్కొండ కానీ, రూరల్ కానీ, జిల్లా మొత్తం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అదే రకంగా ఈ యొక్క నియోజకవర్గ రైతులకు కానీ, కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ, మహిళలకు కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద మొత్తంలో పాలు పంచుకొని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మన నియోజకవర్గం మొత్తం ఇచ్చిన 6 నియోజకవర్గాల్లో ఓటమి చెందిన నియోజకవర్గం మన ఆర్మూరు. మిగతా 5 నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. కనుక ఈ యొక్క కార్యక్రమం మనం అందరం కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని
మన గెస్ట్లకి మనకు వచ్చిన వారికి కానుకగా ఇద్దామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఏదైతే స్థానిక ఎన్నికల నేపథ్యంలో దృష్టిలో పెట్టుకొని ఈ పాదయాత్ర కూడా చేస్తామని తెలుస్తూ ఉంది. అలాగే గతంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఇచ్చిన గ్యారంటీలను ప్రజల్లోకి వెళ్ళే విధంగా కూడా కార్యాచరణ రూపొందించి అలాగే ప్రతి పథకాన్ని అమలు చేసినాము, దాన్ని ప్రజలకు మరింత తీసుకెళ్ళడానికి కొత్త పథకాల విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా ఈ పాదయాత్రలో రేపు చెప్తా ఉన్నట్లు స్థానిక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధికారులు కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇది ఆర్మూర్ ప్రాంతంలో రేపు జరిగే పాదయాత్రపై కేసీకి సంబంధిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. కెమెరామెన్ సాజిద్తో సునీల్, కేసీ ఛానల్, ఆర్మూర్ నుంచి.